నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా స్వర్గీయ ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలు. మరో వందేళ్లైన మస్కబారని తేజం నందమూరి తారక రామారావు అంటూ పలువురు ప్రశంస. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు స్పష్టం చేసిన గోరంట్ల మాధవ్. ఓట్ల లెక్కింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అల్లరి మూకలను ఎలా అదుపు చేయాలో అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించిన కర్నూలు పోలీసులు. సిఎస్ జవహర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించండి. సిబి దగ్గర లొంగిపోతా అంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సవాల్. సంక్షేమ పథకాలకు ఆద్యుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, రామవరం గ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందరికీ నమస్కారం. యుగ పురుషుడు, మహాపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి రోజు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి పౌరుషం కోసం ఢిల్లీ వీధుల్లో ఆనాడు తాకట్టు పెట్టిన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం విలాసవంతమైన సినీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి తెలుగునాట సంక్షేమ కార్యక్రమాలకి ఆదిపురుషుడిగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు నిరుపేదలకి కూడు గూడు గుడ్డ కల్పించాలనే మహోన్నత ఆశయంతో 2 రూపాయలకే కిలో బియ్యం, చీరా దావతీ పథకం, పక్కా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా వృద్ధులకి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా దేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ సందీప్ మెహతా దంపతులు సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా జస్టిస్ సందీప్ మెహతా దంపతులచే కప్ప స్తంభం ఆలింగనం చేయించి తదుపరి నాదస్వర వేద మంత్రాలతో బేడ ప్రదక్షిణ కావించి స్వామివారి అంతరాలయ దర్శనం, తదనంతరం అమ్మవారి దగ్గర పూజలు చేయించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వామివారి విశిష్టతను తెలియజేశారు. తర్వాత వేద పండితులచే వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ఈవో శ్రీనివాసమూర్తి స్వామివారి పటం ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
వరుసగా జిల్లాలలో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ల భద్రతా ఏర్పాట్ల గురించి సైతం తెలుసుకుంటున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు పర్యటించారు. మొదటగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల కౌంటింగ్పై చేపట్టిన చర్యల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నర్సరావుపేట మండలం కాకాని వద్దనున్న జేఎన్టీయూ కళాశాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేరుకున్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్స్, ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తలు కలెక్టరు శ్రీకేష్ బాలాజీ లట్కర్, ఎస్పీ మల్లికా గార్గులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్లపై సీఈఓ, డీజీపీలకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్, ఎస్పీ మల్లికా గార్గ్ తదితర అధికారులు వివరించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ, వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే మళ్లీ సీఎంగా జగన్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అశాంతి కిషోర్ గారి మాటలకు మంత్రాలకు చింతకాయలు రాలవన్నారు. ఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారని, గెలవబోయేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. 2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయని అన్నారు. ఎన్నికలు సజావుగా సాగాయన్న ఆయన ఎన్నికల ప్రక్రియకు వైసీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదన్నారు. టీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందే తప్ప శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని తెలిపారు. మా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా ప్రమాణ స్వీకారానికి డేటు టైము ఫిక్స్ చేశారని అన్నారు. ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదన్నారు. అసెంబ్లీలో 150కి పైగా, పార్లమెంటులో 22కు పైగా సీట్లు వైసీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు. శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. వర్షాలు రావటం అంటే, ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది. వర్ణదేవుడు మొదట పైలట్గా, జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. వాడు ప్రశాంత కిషోర్ కాదు, వాడు అశాంతి కిషోర్. అశాంతి కిషోర్ కానీ మాటలు, వాని మాటలకు, వాని మంత్రాలకు చింతకాయలు రాలవు, లేదా పిల్లి చాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టో, ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు. అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ₹1కు ₹1.5 బెట్టు కాయటం జరుగుతూ ఉంది. వారికి అందరికీ తెలియజేసేది, 2019లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి.
ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టుగా వస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికాయ అన్నట్లుంటుంది. వాళ్ళు ఓడిపోవటం ఖాయము. దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ జడ్జి అతనే. ఎవరైతే నష్టపోతున్నాడో, ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ వ్యక్తే తన ధనాలను, మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపైనే ఉంటుంది. అందులో భాగంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఓట్లను వేసుకుంటున్నారనే భావనతో పోవటం అక్కడ జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలగలేదు. కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోల్ను కూడా అడగటం జరిగింది. చేతనైతే వాళ్ళు రీపోల్కు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కు పోయే ముందు అసెంబ్లీలో 151కి పైన 22కు మించి పార్లమెంటులో వస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా మా పార్టీ వాళ్ళు డేటును, టయాన్ని, ప్లేసును కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు 10 వస్తాయా, 20 వస్తాయా, లేదా 175కు 300 వస్తాయా, ఏదో కూత కుయ్యాలి కదా. ఊరికే ప్రజలను మభ్యపెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది. వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. తిరుమలలో శ్రీవారిని లవ్ మీ చిత్ర కథానాయకుడు ఆశీష్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డితో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయంలో లవ్ మీ చిత్ర కథానాయకుడు ఆశీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేను నటించిన లవ్ మీ సినిమాకు మంచి ప్రజాదరణ లభించిందన్నారు. సినిమా విడుదల అనంతరం స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నానని సితారా మూవీస్ బ్యానర్లో మరో సినిమా చేయనున్నట్లు తెలిపారు. వాళ్ళందరికీ నమస్కారం. మొన్నే సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ డే రోజు మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఒక గుడ్ సక్సెస్తో థియేటర్లకు జనాలు రావట్లేదు అన్న టైంలో జనాలు వచ్చి మా మూవీని మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం బాగా అయింది. ఇంతకంటే మంచి మాకు బ్లెస్సింగ్ దొరకదు. అందుకే ప్రతి సినిమాకి మాకు రిలీజ్ అయిన వెంటనే ఒక 1-2 డేస్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తాం. చాలా రిఫ్రెషింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని దీవించారని కోరుకుంటూ సినిమాకి వెళ్ళండి, లవ్ మీ ఇఫ్ యూ డేర్ చూస్తూ ఉండండి నెక్స్ట్ సినిమాలు వచ్చేదాకా. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. ఒక పాజిటివ్ సెల్ఫిష్ ఉంది, దాని తర్వాత సితారా ప్రొడక్షన్స్లో ఒక సినిమా ఉంది, అది త్వరలో అనౌన్స్ చేస్తాం. కర్నూలు నగర శివార్లోని ఎన్నికల కౌంటింగ్ జరిగే రాయలసీమ యూనివర్సిటీ వద్ద పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అల్లరి మూకలను ఎలా అదుపు చేయాలి, ఘర్షణలు వంటి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే తదితర అంశాలపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్కు జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ హాజరయ్యారు. అల్లరి మూకలను ఏ విధంగా సంఘటన స్థలం నుంచి తరిమి కొట్టాలి, విధ్వంసానికి ప్రయత్నించే వారిని అణిచివేసి పరిస్థితులను ఏ విధంగా అదుపులోకి తెచ్చుకునేందుకు ఎలా నడుచుకోవాలి, గాయపడిన వారికి చికిత్స అందించడం, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం వంటి సన్నివేశాలు కళ్లకు కట్టినట్టు మాక్ డ్రిల్లో నిర్వహించారు. అయితే ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా తీసుకునే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అబ్బురపరుస్తున్న భారీ బాహుబలి పనసపండు 80 కిలోల బరువు భారీ పొడవున ఉన్న పనసపండు అందరినీ ఆకట్టుకుంటుంది. పి గన్నవరం లంకలలో ఉండే పనస చెట్ల నుంచి పనసపండు తెచ్చామని పళ్ళ వ్యాపారి చెప్తున్నారు. సాధారణంగా 25-30 కేజీలు బరువు మాత్రమే పనసపండు ఉంటుందని, ఇది ఏకంగా 80 నుంచి 90 కేజీల బరువు ఉందని చెప్తున్నారు. తాము 30 ఏళ్లుగా పళ్ళ వ్యాపారం చేసుకున్నామని, కానీ ఇంత పెద్ద పనసపండు ఎప్పుడూ చూడలేదంటున్నారు పళ్ళ వ్యాపారి. అయితే ఒక పనసపండును ఏకంగా 3 మోసుకొని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంత పెద్ద బాహుబలి పనసపండును జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పనసపండులో సుమారు 800 నుంచి 900 పనస తొనలు ఉంటాయని వ్యాపారి ప్రభు చెప్తున్నాడు. పనసకాయలు చేస్తాం 30-20 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాలు చేసిన 50 కేజీల లోపల కాయ చూసాం, కానీ ఇంత పెద్ద కాయ చూడలేదు ఇంతవరకు కూడా. అదే ఇప్పుడైతే 75 కేజీల నుంచి 80 కేజీలు లోపు వస్తారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుని కలిశారు. ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన తాజాగా 37 మంది పైన పద్మావతి యూనివర్సిటీ వద్ద జరిగిన అల్లర్ల ఇష్యూలో పోలీసులు కేసు నమోదు చేయడంపై సంబంధం లేని వ్యక్తులను కూడా ఈ కేసులో ఇరికించారని, దానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఎస్పీకి ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నాయకులకు రక్షణగా ఉంటానని అంటున్నారు. కేసుల్లో సంబంధం లేని వ్యక్తులను ఎక్కడ అరెస్టులు చేయబోమని ఎస్పీ కూడా హామీ ఇచ్చినట్లు మీడియా ముందు పులివర్తి నాని పేర్కొన్నారు. అదే ఈ అక్రమ కేసులు పెట్టే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్లపైన లేని వారిపైన కూడా సంబంధం లేనిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా విత్ సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మేము తప్పు చేస్తుంటే మేము పోలీస్ అధికారుల దగ్గర వచ్చేదాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. నిన్న 36 మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా లేరని, దానికి ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ అధికారి వద్ద ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇచ్చడం జరిగింది. సార్ గారు కూడా నేను పరిశీలిస్తానని చెప్పారు. పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం. 100% తప్పు చేసిన వాళ్ళు మేము వదలం, తప్పు చేయకుంటే మా వల్ల అయినంత వరకు మేము చూస్తామండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పారు. సార్ అది చేస్తే చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి రావటం జరిగింది. అంటే ఎవరు మాకుండే విజువల్స్లో ఎవరు ముద్దాయిలు ఉంటే వాళ్ళు కడతామండి, లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు. అది చేస్తే చాలు సార్ అన్న. ఎందుకంటే 36 మంది ఎవరు లేరు. నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఎవరు 36 మంది ఎవరు లేరు. అది ఇచ్చే సాక్ష్యాలు ఉంది. అది సార్ దృష్టికి తీసుకొని వచ్చారు. ఆ వీడియోలో అన్ని చూపించారు సార్ ఎస్పీ గారికి. అన్నీ చూపించారు, కొన్ని ఎవిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. ఎస్సీ/ఎస్టీ భూములను సిఎస్ జవహర్ రెడ్డి ముఠా సభ్యులు దోచుకున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారుడు ముఠా సభ్యులు 800 ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు. సిఎస్ జవహర్ రెడ్డి తన మీద కేసు పెడితే స్వాగతిస్తానని అన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని జవహర్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తన ఆరోపణలు తప్పైతే సిఎస్కి పాదాభివందనం చేస్తానని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సిఎస్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో వేల కోట్ల భూ కుంభకోణాలు జరిగిందని, ఇది రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణమని అన్నారు. 596 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఫ్రీ హోల్డ్ పట్టాలు పేదల దగ్గర ఉన్నాయా, సిఎస్ కుమారుడు ముఠా సభ్యుల పేర్ల మీద ఉన్నాయా అనేది సిఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను భయపెట్టి లాక్కున్నారని, తన దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయని అన్నారు. సుభాష్ త్రిలోకు పేరు మీద భూములు రిజిస్ట్రేషన్లు చేశారని మూర్తి యాదవ్ తెలిపారు. విలువైన భూములు ఎలా చేతులు మారాయో సమీక్ష జరపాలని కోరారు. వచ్చే ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్న మూర్తి యాదవ్ సిఎస్ కుమారుడి నేతృత్వంలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరపాలని పేర్కొన్నారు. త్రిలోక సుభాష్ ఎవరనే విచారణ జరిపించాలన్న మూర్తి యాదవ్ స్వయంగా జవహర్ రెడ్డి
డిఆర్ఓలను భయపెట్టలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తాను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలని, అలా అయితే తాను సిపి దగ్గరికి వెళ్లి లొంగిపోతానని తెలిపారు. దళిత మధ్యతరగతి కుటుంబీకుల గిరిజనుల అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు అని ఇదే వేదికగా చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తాం. వైసీపీ నాయకులు అలాగే ఐఏఎస్ బినామీలు అసైన్ ల్యాండ్స్ని భయపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళు దోచుకున్నారనేటువంటిది, దానికోసమే 596 జీవోను తీసుకొచ్చారు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పుకునేటువంటి పేదల ప్రభుత్వం చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికలు ఇంకా 4 నెలలు సమీపిస్తున్న సమయంలో ఆగమేఘాల మీద డిసెంబర్ 2023న 596 జీవోని ఆగమేఘాల మీద తీసుకురావడం అన్నది దీని వెనకాల ఉన్నటువంటి దురుద్దేశం అని చెప్పి రాష్ట్రంలోనే, రాష్ట్ర చరిత్రలోనే దళిత, బీసీల, గిరిజనుల అసైన్ ల్యాండ్స్ ఇన్ని వేల ఎకరాలు, వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరగడం అనేది ఇది ప్రప్రథమం అని చెప్పి సాక్ష్యాధారాలతో మేము రుజువు చేస్తామని చెప్పి అన్నాం. మరి చీఫ్ సెక్రటరీ గారు సమీక్షించాము. దేని మీద సమీక్షించడం? చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని శాసనమండలి శాసనసభ్యులు వేపాడ చిరంజీవిరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 101వ జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిరావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొద్ది రోజులకే అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రజలకు అందజేసి ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని అన్నారు. వచ్చే జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. మాజీ శాసనసభ్యులు గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఎన్టీ రామారావు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించారు, అదే ఆశయంతో ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ పయనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మరి ఇందులో కీలకంగా పార్టీ సెక్రటరీ అయినటువంటి శ్రీని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి వారికి కూడా ముఖ్యంగా మా సుధాకర్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అన్నగారి జయంతి సందర్భంగా వారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వారి ఆలోచనని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కార్యకర్తకి, నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పేదలకి, బలుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ముఖ్యంగా పెట్టినటువంటి పార్టీగా భావించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఈరోజు సంక్షేమాన్ని తీసుకున్నా, అసలు ఆ రోజు పెన్షన్ పథకాన్ని పెట్టిందే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అంటే అనేక సంక్షేమ పథకాలకి ఆద్యుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అనే విషయం మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే సోదరులారా, ఈరోజు మీరు నాయకులు కానీ తీసుకుంటే, ముఖ్యంగా యువ నాయకత్వం కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు, ఎక్కువ మంది వారు
పేరు సంపాదించుకోవడానికి, ముఖ్యంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారు. ఇంకా కొంతమంది అనుకున్నారంటే అంటే నాయకత్వంలో మన పెద్దల్ని కొంచెం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీ పెట్టడానికి గల ఆలోచనలు కూడా మీరు ఒకసారి చూసుకుంటే పార్టీ కేవలం డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే పేరు సంపాదించుకోవడానికో పెట్టినటువంటిది కాదు. వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా స్వర్గీయ ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలు. మరో 100 ఏళ్లైనా మస్కబారని తేజం నందమూరి తారక రామారావు అంటూ పలువురు ప్రశంస. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు స్పష్టం చేసిన గోరంట్ల మాధవ్. ఓట్ల లెక్కింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అల్లరి మూకలను ఎలా అదుపు చేయాలో అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించిన కర్నూలు పోలీసులు. సిఎస్ జవహర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించండి, సిపి దగ్గర లొంగిపోతా అంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సవాల్. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.